కోనసీమ జిల్లా కొత్తపేటలో ప్రభల తీర్థం అంగరంగ వైభవంగా జరుగుతోంది. వేల మంది జనం తరలి రావడంతో కొత్తపేట జనసంద్రమైంది. కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఈ ఉత్సవాలను ప్రారంభించారు. పుర వీధుల నుండి బ్యాండ్ మేళాలు, కోయా డాన్సులతో ప్రభలను ఊరేగింపుగా తీసుకుని కళాశాల గ్రౌండ్కు చేరుకున్నారు. భక్తులకు వివిధ దేవతామూర్తులు ప్రభలపై దర్శనమిచ్చాయి. భారీ ఎత్తున కాల్చిన బాణాసంచ తీర్థానికే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కర్ణాటక నుంచి వచ్చామండి ఇక్కడ చూడడానికి ఫస్ట్ టైం. చాలా బాగా చేశారు సెలబ్రేషన్స్, ఫైర్ క్రాకర్స్ అండ్ ఫైర్ వర్క్స్ చాలా బాగున్నాయి. ప్రభల వస్తువులు చాలా గ్రాండ్ ఉన్నాయి. ప్రొసెషన్ కూడా చాలా బాగుందండి. ముందుగా ప్రైమ్ టైంని యాజమాన్యానికి సగం శుభాకాంక్షలు, అలాగే ఫ్యాక్టరీ సగం శుభాకాంక్షలు. మాది కొత్తపేట పాత రామాలయం. మాది కొత్తపేటలో 5 దశాబ్దాలుగా సంక్రాంతి ప్రభావితం జరుగుతుంది. ఇందులో 3 వీధులు ఉంటాయి. పాత రామాలయం, కొత్త రామాలయం, మోడిపల్లి 3 వీధులు ఉంటాయి. 3 వీధుల నుంచి ఒక వీధి నుంచి ప్రభ వస్తాయండి. ప్రభల్ని వివిధ రకాల పూల అలంకరణలతో, క్లాత్ డెకరేషన్తో స్వామివారిని అలంకరించి నిర్బంధం అలంకరించుకుని గ్రౌండ్ దాకా తీసుకొచ్చి గ్రౌండ్ దగ్గర అనంతరం మ్యూజిక్ ఆర్కెస్ట్రాలో మ్యూజిక్ నైట్ అనంతరం మ్యూజిక్ బాగా జరుగుతుంది. సంక్రాంతి రోజు 2 రోజు జరుగుతుంది. అలాగే తర్వాత రోజు మామిడి కుదురు దగ్గర చోట మంత్రులు జరుగుతాయి. ఇది ఎన్నో దశాబ్దాలుగా మా పెద్దకాలంలో జరుగుతున్న వేడుకలు, ఆ సంప్రదాయాలను ఇది తప్పకుండా పాటిస్తూ చేస్తున్నాం. చాలా దూర ప్రాంతాల నుంచి ప్రజలు భక్తులు వచ్చి ఈ తీర్థాన్ని తగ్గిస్తారండి. ఈ ప్రైమ్ యాజమాన్యం